వెల్కమ్ టు స్టూడియో తెలుగు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే కూటమికి వెళ్లటం జరుగుతుందని, అయితే ఏ పార్టీకి వెళ్తాను అనేది త్వరలోనే చెప్తానని పెండెం దొరబాబు అన్నారు. జగన్మోహన్ రెడ్డితో ఎటువంటి ఇబ్బంది లేదని, నాకు ఎవరితో ఇబ్బందో మీకు తెలుసు అని, కేవలం పార్టీ మార్పు, నియోజకవర్గం అభివృద్ధి, ప్రజల కోసమే అంటున్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుతో మా కాకినాడ జిల్లా ప్రతినిధి నందిని ముఖాముఖి. మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఈ పేరు పిఠాపురం ప్రజల్లో గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎందుకంటే 2 దశాబ్దాలుగా ఇక్కడ పిఠాపురం ప్రజలకు సేవలు అందించారు. అలాగే వైసీపీలో కూడా అంటే పార్టీలు పక్కన పెట్టిన ఒక స్థానిక నాయకుడిగా ప్రజలకు ఎన్నో సేవలు అందించారు. అంటే ప్రస్తుతం ఈ రోజు పార్టీకి అయితే రాజీనామా చేశారు. అసలు ముఖ్య ఉద్దేశం అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పార్టీలో ఉంటూ 5 సంవత్సరాలు కూడా ప్రజలకు సేవలు అందించారు. అయితే ఈ రోజు పార్టీకి మీరు రాజీనామా చేయడానికి గల కారణం ఏంటి సార్? ఈరోజు కొంతమంది ప్రవర్తించిన ఈ 4 నెలల కాలంలో ప్రవర్తించిన ప్రవర్తన కావచ్చు, అలాగే నేను 25 సంవత్సరాలుగా ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకంతో మమేకమైంది. ప్రతినిత్యం కూడా ఎవరు ఏ రకంగా ఉన్నా కూడా, నేను ఏ పార్టీలో ఉన్నా కూడా ప్రజలందరినీ కూడా సమదృష్టితో చూసి, నేను ఆ పార్టీ ఈ పార్టీ అని కూడా లేకుండా ప్రజా సమస్య నా సమస్యగా తీసుకుని 2 పర్యాయాలు కూడా శాసనసభ్యుడిగా చేయడం జరిగింది. నేను శాసనసభ్యుడిగా లేకపోయినా కూడా నా వంతు నన్ను నమ్ముకున్న వ్యక్తులకి ఎవరే వచ్చినా సరే నా ఇంటి తలుపు తడితే వారి కష్టాన్ని తీర్చే విధంగా ఈ 25 సంవత్సరాలు కూడా పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం తోటి నా జీవన విధానం జరిగింది. ఈ రోజున నేను ఇలా రాజీనామా చేస్తున్నానంటే నాతో పాటు ప్రయాణం చేయడానికి మీరే చూశారు, ఇంతమంది సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, కౌన్సిలర్లు కానీ, ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు కానీ, వీరందరికీ కూడా నేను ఒకటే సూచన చేశాను. నాకు రాజకీయంగా ముందుకెళ్లే ఆలోచన లేదు. మీ అందరినీ కూడా ఒక మంచి విధానం పెట్టి ఈ నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సమస్యను తీర్చే విధంగా, ముందుకెళ్లే విధంగా కూటమి ప్రభుత్వంలోకి నేను వెళ్తాను. దానికి వీరు ఏ రకంగా కూటమిలో ఏ పార్టీకి ముందుంటారనేది మన క్యాడర్ అందరూ కూడా మేము త్వరలో కూర్చుని నిర్ణయం తీసుకుని ముందుకెళ్తాం. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఉండే వ్యక్తిగా నాకు 2 పర్యాయాలు టికెట్ ఇచ్చి ఒకసారి శాసనసభ్యుడిగా లెక్కించినటువంటి పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం నేను ఎల్లప్పుడూ రుణపడి ఉన్నాను. రాబోయే నా ఊపిరి ఉన్నంత వరకు ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకానికి నేను ఎల్లప్పుడూ కూడా అండగా ఉంటాను. నా తలుపులు తెరిసే ఉంటాయి. పిఠాపురం నా ఆఫీస్ ఉంటుంది. ఎల్లప్పుడూ కూడా వారి సమస్య నా సమస్యగా తీసుకుని నేను పనిచేస్తాను. సార్, సిట్టింగ్లు మార్చినప్పుడు అందులో మీరు కూడా ఉన్నారు. అంటే అప్పటి నుంచి కూడా మీకు కూటమి నుంచి ఆహ్వానం కూడా వచ్చింది, అయినా కూడా మీరు వెళ్ళలేదు. ఇప్పుడు ఈ సమయంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే కూటమి నుంచి కూడా మీకు ఇప్పుడు కూడా ఒత్తిడి ఉంది రమ్మని, ఏం చెప్తున్నారు? కూటమి నుంచి ఆ రోజు నాకు ఆహ్వానం ఉన్న మేరకు రాజకీయాల్లో కొన్ని ఎథిక్స్, ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఉన్నాను. నేను ఈ నియోజకవర్గంలో మళ్ళా శాసనసభ్యుడిగా పోటీ చేయాలని కోరుకున్నా. నెక్స్ట్ పోటీ చేయాలనే ఆలోచన నాకు లేదు. ఈ టర్మ్ చేయాలనుకున్నాను, అది పిఠాపురం చేయాలనుకున్నాను, నాకు అవకాశం రాలా. అయితే ఇక్కడ టికెట్ పొందిన వాళ్ళు కానీ, ఇంకోళ్ళు కానీ ఎథిక్స్, ఇప్పుడు కాకినాడ నేను వెళ్ళాలా, అక్కడ నాకు ఆహ్వానం ఉన్నా కూడా అక్కడ ఉండే నాయకులను ఇబ్బంది పెట్టి, వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, అవతల టికెట్లు ఆశించే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ కాదని నేను ఇక్కడ ఎమ్మెల్యే చేస్తూ వారి యొక్క ఆశల్ని నేను తుంచే విధంగా నేను వెళ్ళకూడదు. నాకు ఇక్కడ ఉండే ప్రజానీకం నాకు ఆశీర్వాదంతో, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో నేను శాసనసభ్యుని అయ్యాను. అంతకుముందు బీజేపీ సహకారంతో అయ్యాను. ఇంకా జీవితంలో మనిషికి సంతృప్తి అనేది ఉండాలి. 2 సార్లు శాసనసభ్యుడిగా ఆయన సంతృప్తి ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకానికి ఎల్లవేళలా కూడా నేను అండగా ఉండాలనుకుంటున్నాను. ఇక్కడ ఉండే నాయకులకి అందరికీ కూడా నేను ఏ సమస్య ఉన్నా కూడా నేను కూటమిలోకి వెళ్ళినా వీరి కోసమే నేను పనిచేస్తాను తప్పించి నాకు వ్యక్తిగత ఎజెండా మటుకు లేదు. నేను రాజకీయంగా ఎవరికి వెళ్ళాలని ఇంకోటో ఎజెండా లేదు. ఇక్కడ ఉండే పిఠాపురం ప్రజానీక కష్టాలు, ఇప్పుడు బీచ్ తీర ప్రాంతం తుఫాను ఎప్పుడు వచ్చినా కూడా సముద్రంలో ఇల్లు కొట్టుకుపోయే పరిస్థితి. ఒకప్పుడు 2 కిలోమీటర్ల లోపల సముద్రం ఉండేది. ఈ రోజున
ఉప్పడ ఊళ్ళోకి వచ్చేస్తుంది. అటువంటి పరిస్థితిని మనం శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పేసి గత ప్రభుత్వాన్ని కూడా నేను కోరడం జరిగింది. కానీ నేను చేయలేనటువంటి పరిస్థితి. ఈ రోజున కూటమి ప్రభుత్వం సెంట్రల్లో రెండు కలిపి విద్య ప్రభుత్వం దాన్ని కూడా చేయాలని కోరుతాను. అలాగే ఏలే రాజనీకరణ ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి ద్వారా నేను ఇక్కడ శంకుస్థాపన 140 కోట్లతో శంకుస్థాపన చేసినప్పటికీ ఈ రోజుకి కూడా అది పూర్తవన పరిస్థితి. దాన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వం చేయాలని వారిని కోరుతాను. ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం ద్వారా ఈ నియోజకవర్గ అభివృద్ధికి, ఈ నియోజకవర్గ ప్రజల కష్టాన్ని కడతీర్చే విధంగా మా నాయకులందరికీ కూడా ఏదైతే సర్పంచులుగా ఉన్నారో వారి ద్వారా కూడా మరింత అభివృద్ధి చేసే విధంగా నేను ముందుకు తీసుకెళ్లాలని, వారి యొక్క కష్టాలని నా సమస్యగా తీసుకుని వీరికి అండగా ఉంటానని చెప్తాను. ఫైనల్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇదే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన్ని ఏ విధంగా మీరు కలుపుకుంటూ ముందుకు వెళ్తారో ఈ యొక్క నియోజకవర్గ యొక్క ప్రజల అభివృద్ధి కోసం? ఈ నియోజకవర్గ మీకు ఆల్రెడీ చెప్పాను, నేను ఏ కూటమిలోకి ఏ ప్రభుత్వానికి వెళ్ళినా అక్కడికి వెళ్ళి పెత్తనాలు చేయడానికో ఇంకో రకంగానో నేను వెళ్ళటంలా. నేను సూచనలు సలహాలు, ఈ నియోజకవర్గ అభివృద్ధి, ఈ నియోజకవర్గ సమస్యలు ఏమన్నా ఉంటే ఆ సమస్యలను వారి దగ్గర తీసుకెళ్తాను. ఆ సమస్యలను తీర్చే విధంగా ముందు ఉంటాను తప్పించి నేను ఏదో అక్కడ వెళ్ళి పెత్తనం చేస్తానని రకరకాలు మీడియాలో మా కేడర్ని అంతా కూడా, మా నాయకుల్ని అందరినీ కూడా నేను త్వరలో రిజైన్ చేసి తీసుకెళ్తాను. 4-5 రోజులు కావచ్చు, వారం రోజులు కావచ్చు. ఇది ఏదైతే కేవలం నేను పార్టీ కోసం కాదు, ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజల కోసం నేను ఇక్కడ పనిచేస్తున్నాను. కూటమి నుంచి ఆహ్వానం వచ్చినప్పుడు కూడా నేను ఆ రోజు నిర్ణయం అయితే తీసుకోలేదు. ఇప్పుడు ఖచ్చితంగా ప్రజల కోసం నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి నేను త్వరలోనే పార్టీ మార్పు కోసం కూడా అనౌన్స్మెంట్ చేస్తానని దొరకబెట్టి చెప్పడం జరుగుతుంది.